మనకెళ్ళి చూస్తే జనాలకు బండలు కనపడతాయి, యేసయ్యకి అద్భుతమైన కళాఖండాలు కనపడతాయి. సౌలుకెళ్ళి చూసినప్పుడు దుర్మార్గుడు కనపడ్డాడు సంఘానికి. ప్రభువుకి ఎవరు కనపడుతున్నారు? సౌల్లో పౌలు అనే అద్భుత కళాఖండం కనపడుతుంది. మనకి ఆనాటి సంఘానికి దుర్మార్గుడు కనపడ్డాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ బ్రతుకు నా బ్రతుకు ఒకవేళ అలాంటి బలహీనతలతో నిండి ఉండవచ్చు, కానీ యేసయ్య నిన్ను నన్ను చూసినప్పుడు ఎందుకు ప్రేమిస్తాడో తెలుసా? నిన్నెలా రూపుదిద్దబోతున్నాడో ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు ఫైనల్కి వచ్చేటప్పటికి ఫినిషింగ్ టచ్లో నువ్వు ఏ షేప్లోకి వస్తావో ఆయనకి తెలుసు. కాబట్టి నిన్ను అలా చెక్కడానికి, అలా సిద్ధపరచడానికి సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి అందరిలాగా ఆయన నిన్ను చూడటం లేదు, ఇతరులు నిన్ను చూసినట్టు ఆయన చూడట్లేదు, స్పెషల్గా చూస్తున్నాడు ఆయన.